నమస్తే ఫ్రెండ్స్. బయట వీసాలు లక్షలు పెట్టి బయట వీసాల మీద కువైట్కి వచ్చి డబ్బులు సంపాదించాలి అని మన తెలుగు వాళ్ళు చాలామంది కువైట్కి వచ్చారు. వారందరూ ఉన్న ఏరియా ఇదే. దీని పేరు ఖైతాన్. ఈ ఏరియాలోనే వాళ్ళందరూ ఉంటారు. చూడండి, ఈ రోడ్ల మీద కూర్చొని ఉన్నదంతా మన తెలుగు వాళ్ళు, మస్రీ వాళ్ళు. పనులు చాలామందికి పనులు ఉంటాయి, కొంతమందికి ఉండవు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ పొద్దున 5 ఇప్పుడు తెల్లవారుజామున 5 గంటలు అవుతుంది టైము. పొద్దున్నే వచ్చి ఇక్కడ సర్కిల్లో కూర్చుంటారు. పనికి కావాల్సిన వాళ్ళు కార్లో వచ్చి పిలుస్తారు వాళ్ళని, వాళ్ళు పనికి వెళ్తారు. ఇక్కడున్న 10 మందిలో 4 మాత్రం కంటిన్యూగా పని ఉంటుంది. 6 మందికి మాత్రం పని ఒక్కొక్క రోజు ఉంటుంది, ఒక్కో రోజు ఉండదు. 7-8 దాకా ఇక్కడే కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు, రూమ్కి వెళ్ళిపోతారు పని లేకుంటే. ఈ ఫ్లాట్లన్నీ మన తెలుగు వాళ్ళు ఉన్న ఫ్లాట్లే. చూడండి, ఇక్కడ ఉంటున్న ఫ్లాట్లన్నీ కూడా వీళ్ళంతా కూడా మన తెలుగు వాళ్ళే. ఈ ఫ్లాట్లలోకి పోయి వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ నాకు డ్యూటీ ఉంది, అందుకనే కార్లో వెళ్తూ వీడియో తీశాను. వీలు చూసుకొని మళ్ళీ ఒకరోజు వచ్చి మొత్తం అంతా క్లియర్గా వీడియో తీస్తాను. ఇదిగో, ఇక్కడున్న జనము అంతా మన తెలుగు వాళ్ళే. కడప, బద్వేలు మొత్తం అంతా ఈ సైడ్ వాళ్ళే. రాయచోటి, కడప, బద్వేలు వాళ్ళు. చూడండి, చాలామందికి పని ఉంటుంది, కొంతమందికి పని ఉండదు. ఒక్కొక్క రూమ్లో 11-12 మంది ఉంటారు. ఇరుగ్గా చాలా కష్టంగా ఉంటారు. కానీ ఏం చేద్దాం, తప్పదు. బతుకు తీరువు కోసం ఇంత దూరం వచ్చాక ఎలాగైనా కష్టమైనా నష్టమైనా చేయాలి, తప్పదు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక షాపింగ్ మాల్ వస్తుంది, డబ్బూస్ అని. అక్కడ గ్రాండ్ హైపరు, లులు అవన్నీ ఉంటాయి. వీళ్ళు ఏదైనా కొనుక్కోవాలన్నా అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు. చూడండి, ఈ సందులో నుంచి రైట్ సైడ్ వెళ్తే రాయలసీమ హోటల్ వస్తుంది, మన తెలుగు వాళ్ళది రాయలసీమ హోటలు. ఇక్కడ అప్పుడప్పుడు పోలీస్ చెకింగ్ కూడా జరుగుతుంది. ఆ చెకింగ్ జరిగినప్పుడు కూడా భయపడుతూ ఉండాలి. రూముల్లోంచి బయటికి రాకూడదు, బయటకు వస్తే పోలీసులతో భయం. అది కాదని సాయంత్రం 6 దాటి బయటకు వస్తే ఈ దొంగనాయాలు ఉంటారు, కత్తులు తీసుకొని మనిషి ఒక్కడే వెళ్తుంటే బెదిరించి డబ్బులు తీసుకుంటారు, లేదంటే కత్తితో పొడిచేసి డబ్బులు, సెల్లు, పర్సులు అక్కడ వెళ్ళిపోతారు. వాళ్ళు దొంగనాయాలు ఉంటారు అప్పుడప్పుడు. అదొక రిస్క్. ఇక్కడ స్టార్ హోటల్ అని ఒకటి ఉంది. మన తెలుగు వాళ్ళందరూ పని ఉంటే పనికి వెళ్తారు, పని లేదంటే కనుక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వచ్చి స్టార్ హోటల్ దగ్గరనే కూర్చుంటారు. ఈ స్టార్ హోటల్ దగ్గర మటకాలు ఎక్కువ జరుగుతాయి. మటకా రాసేది పందాలు ఎక్కువ. ఈ క్రికెట్ బెట్టింగ్లు, ఈ మటకాలు ఎక్కువ రాస్తూ ఉంటారు. ఈ ఖైతాన్లో కష్టపడి పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఈజీ మనీ కోసం ఆశపడే వాళ్ళు అంతేమంది ఉన్నారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బులు ఇంటికి పంపించుకుంటారు కొంతమంది. కానీ కొంతమంది తెచ్చి ఈ స్టార్ హోటల్ దగ్గర మటకాలో అవి రాస్తుంటారు. ఇదిగో ఇక్కడే స్టార్ హోటల్, చూడండి. అదిగో అదే స్టార్ హోటల్. అక్కడ కూర్చొని ఉన్నారు వీళ్ళందరూ, పని కోసం కూర్చొని ఉన్నారు, పనికి వెళ్ళడానికి. 8-9 దాకా చూస్తారు. పని ఉంటే వెళ్తారు, పని లేదంటే ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఏదైనా టిఫిన్ చేసుకొని తిని పడుకుంటారు. ఈ ఫ్లాట్లన్నీ కూడా మన తెలుగు వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, మస్రీ వాళ్ళు ఉంటున్న ఫ్లాట్లు ఇవన్నీ. ఇక్కడ ఒక హోటల్ ఉంది, మయూరా హోటల్ అని. మొత్తం ఈ ఖైతాన్ మందకాలో
ఈ కైతానా అనే ఏరియాలో 3 హోటళ్ళు మన తెలుగు హోటళ్ళు ఉన్నాయి. స్టార్ హోటలు, మయూర హోటలు, రాయలసీమ హోటలు. ఈ 3 హోటళ్ళ బాగా జరుగుతుంది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళందరూ అక్కడికే వెళ్తారు, వెళ్ళి తెచ్చుకుంటారు ఏం కావాలన్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.